హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. ఏపీ రాజధానిపై సంచలనం, రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే అని అంటున్నారండి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇక లేనట్టే అనే ముచ్చట బంద్ కానుంది. ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్టని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. సో ఏపీ విభజన చట్టం ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువును జూన్ 2 తారీఖున ముగియనుందండి. సో దీంతో హైదరాబాద్లో ఉన్న ఏపీ కార్యాలయాలన్నింటినీ ఏపీకి మార్చబడుతూ ఉన్నాయి. 2016లో 90% కార్యాలయాలు తెలంగాణ నుంచి ఏపీకి మారగా, ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మార్చారు. 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నిలిచిపోయే జూన్ 2 తేదీలోపు హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలన్నింటినీ ఖాళీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీ అయిన కర్నూలుకు ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా గత సంవత్సరం సీఎం జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఏపీకి తరలించాలి అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీడీఏడీకి ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే అయితే తెలుస్తోంది.